ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. అస్తి చేత్ అనవస్థా స్యాత్ అనిర్మోక్షో అన్యథా భవేత్ ఇత్యసౌ దర్వచ ప్రశ్నో దృష్టాంతేన ఉపపద్యతే అపనుద్యతే. అస్తి గ్రహాతి గ్రహ రూప మృత్యువునకు మృత్యువు ఉన్నది అంటే అనవస్థా స్యాత్, దానికి మరొక మృత్యువు, ఆ మృత్యువునకు మరొక మృత్యువు, ఇలాగ అనేక మృత్యువులు చెప్పబడి అనవస్థా దోషము కలుగును. అన్యథా గ్రహాతి గ్రహములకు మృత్యువు లేదు అంటే అనిర్మోక్ష భవేత్, అసలు మోక్షం అనేదే ఉండదు. ఇత్యసౌ అని ఈ రెండు కూడా దుర్వచ ప్రశ్న, చెప్పటానికి సమాధానం చెప్పటానికి కష్టతరములైనటువంటి ప్రశ్నలు. దృష్టాంతేన అపనుద్యతే, ఉదాహరణతో వాటిని తొలగిస్తున్నారు. రెండు ప్రశ్నలు వేస్తున్నారు. ఏమయ్యా, గ్రహాతి గ్రహ రూపమైనటువంటి మృత్యువుకి మృత్యు ఉందా? గ్రహాతి గ్రహ రూపమైనటువంటి మృత్యువుకి మృత్యు అది అంటే దానికి మరో మృత్యువు, దానికి మరో మృత్యువు, దానికి మరో మృత్యువు, ఇలా అనవస్థా దోషం వస్తుంది. గ్రహాతి గ్రహ రూపమైనటువంటి మృత్యువుకి మృత్యువు లేదు అంటే మోక్షమే ఉండదు. గ్రహాతి గ్రహాలకి మృత్యువు ఉంది అంటే అనవస్థా దోషం లేదు. గ్రహాతి గ్రహాలకి మృత్యువు ఉండదు అంటే అసలు మోక్షమే కలగదు. ఈ రెండు చాలా కష్టతరమైనటువంటి ప్రశ్నలు. వీటికి లోక దృష్టాంతాలతో యాజ్ఞవల్క్యుడు సమాధానాలు చెప్పి సందేహాన్ని పోగొడుతున్నాడు. ఏదిదం సర్వం మృత్యోరన్నం కాస్విత్ సా దేవతా యస్యా మృత్యురన్నమితి అని మూలం. ఈ జగత్తంతా మృత్యువునకు అన్నం. ఏ దేవతకి ఈ మృత్యువు అన్నమో ఆ దేవత ఎవరు అని ప్రశ్న. అగ్నిర్వై మృత్యు, సో అపామన్నం అపమృత్యుర్ జయతి అని అగ్ని ఏ మృత్యువు, ఆ అగ్ని జలములకు అన్నము. ఈ విధంగా ఉపాసిస్తే అపమృత్యువు జయించవచ్చును అని సమాధానం. గ్రహాతి గ్రహ రూపమైనటువంటి మృత్యువు చేత వ్యాపింపబడి పుట్టి మరణిస్తున్నవి ఏవి, ఏ దేవతకు మృత్యువు కూడా ఆహారం అవుతుందో ఆ దేవత ఎవరు? అయితే ఇక్కడ మృత్యువునకు మృత్యువు చెప్తే అనవస్థ. ఒకవేళ సమాధానం లేదంటే గ్రహాతి గ్రహ రూపం నుండి మోక్షం ఉండదు. గ్రహాతి గ్రహ రూప మృత్యువు నశిస్తేనే మోక్షం. ఇది కష్టతరమైనటువంటి ప్రశ్న. అయితే ఇక్కడ అనవస్థా దోషం లేదు. ఎందుకంటే లోకంలో అగ్ని అన్నింటినీ కాలుస్తుంది. అగ్ని చేత కాల్చబడనటువంటి వస్తువు ఏదీ ఉండదు. ఆ రూపంగా మృత్యువు. అగ్నిని నీళ్లు చల్లారుస్తాయి. అటువంటి అగ్ని నీళ్ల చేత చల్లారిపోతుంది. అంటే అగ్నికి నీళ్లు మృత్యువు. అందువలన మృత్యువునకు మృత్యువు ఉన్నది. అయితే ఇక్కడ గ్రహాతి గ్రహముల సముదాయము భక్షింపబడునా, అలా బంధం భక్షింపబడి నశిస్తే సంసారం నుండి మోక్షం సిద్ధిస్తుంది అని తేన సర్వం గ్రహాతి గ్రహ జాతం భక్ష్యతే మృత్యోర్మృత్యునా తస్మిన్ బంధనేన అసితే మృత్యునా భక్షితే సంసారాత్ మోక్ష ఉపపన్నో భవతి అని భాష్యంలో చెప్పారు. అంటే బంధనం అంటే గ్రహాతి గ్రహాలని చెప్పారు. గ్రహాతి గ్రహ రూపమైనటువంటి మృత్యువుని
భక్షిస్తే మనం వాటి నుంచి బయటపడతాం. అంటే మనం వాటి కట్టుబడి ఉన్నాం కాబట్టి అహోరాత్రాలు దుఃఖంతో బాధపడుతూ ఉండడం, సుఖంతో ఆనందిస్తూ ఉండడం చేస్తున్నాం. నచ్చినటువంటివి జరిగినప్పుడు పట్టలేనటువంటి ఆనందం, నచ్చనటువంటివి జరిగినప్పుడు దుఃఖం అనేటువంటిది కలుగుతున్నది. వహినే సర్వాసినో మృత్యో యథా మృత్యు జలం మహతు బంధ మృత్యోస్తథా మృత్యు అజ్ఞానం బంధ హృల్లయే. మూలంలో చెప్పినటువంటి విషయాన్ని, భాష్యంలో చెప్పినటువంటి విషయాన్ని మనకి విద్యారణ్యుల వారు చెప్తున్నారు. ఏమిటండి అని అంటే, సర్వాసిన అన్నింటినీ భక్షించేటువంటి అగ్నికి మృత్యువు అయినటువంటి అగ్నికి యథా ఏ విధముగా మహజ్జలం గొప్ప నీరు మృత్యువగుచున్నదో. కొద్దిగా నీళ్లు పోసామనుకోండి నిప్పు చల్లారదు, ఎక్కువ నీళ్లు పోసామనుకోండి నిప్పు చల్లారిపోతుంది. అంటే అగ్నిహోత్రానికి నీళ్లు మృత్యువు. ఆ విధంగానే తథా ఆ విధముగానే బంధమృత్యో గ్రహాతి గ్రహ రూపమైనటువంటి బంధము అనేటువంటి మృత్యువునకు మృత్యువు ఉన్నది. దానికి మృత్యు ఉందండి. బంధహృత్ బంధము విడిపోవుట లయే లీనమగు సమయమునందు అజ్ఞానము మాత్రమే. ఏమండి, బంధం నశించిపోతున్నదంటే ఏమిటండి అంటే, ఈ జగత్తంతా కూడా పరమాత్మ యందు లీనమైపోతూ ఉన్నప్పుడు అజ్ఞానం నశించిపోవటమే, భ్రాంతి పోవటమే. మన అజ్ఞానంలోనే ఉన్నామండి. అజ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నారండి. అగ్ని అన్నింటినీ కాల్చి చంపుతుంది, గొప్ప నీరు అగ్నిని చల్లారుస్తుంది. అదేవిధంగా గ్రహాతి గ్రహ రూప బంధం నశించేటటువంటిది. గ్రహాతి గ్రహ రూప బంధం హరింపబడుట అనేది లీనమయ్యేటువంటి దశలో, అంటే సుషుప్తి అవస్థలో అజ్ఞాన స్వరూపమై అజ్ఞాన రూపమై నశిస్తుంది. అజ్ఞానం సుషుప్తిలో అజ్ఞానం లేదు. ఎందుకంటే సుషుప్తిలో ఇంద్రియార్థాలు పనిచేయడం లేదు. అజ్ఞాన మృత్యో విజ్ఞానం మృత్యు తస్యాపి తత్తథా తత్కాతకరజో న్యాయ నానవస్థాం ఇహానయేత్. అజ్ఞానానికి మృత్యువు విజ్ఞానం, విజ్ఞానానికి మృత్యువు ఏమిటండి? విజ్ఞానమే. అదేమిటండి? అజ్ఞానానికి మృత్యువు విజ్ఞానం, బాగుంది. విజ్ఞానానికి మృత్యు ఏమిటయ్యా? విజ్ఞానమే. ఎలాగయ్యా? ఇండు పిక్కని అరదీసి ఆ వచ్చినటువంటి పొడిని నీళ్లలో కలుపుతారు. కలిపితే ఏమిటవుతుందండి? బురదతో ఉన్నటువంటి నీళ్లు తేటగా అవుతాయి. ఆ బురద అడుక్కెళ్ళిపోతుంది, ఈ తేట మిగిలిపోతుంది. మరి ఏమండి, మనం ఇండు పిక్క అరగదీసి వేసాం కదండి, అదేమైందండి? అది కూడా బురదతో పాటు లోపల పడిపోయింది. అది లేదు. ఇండు పిక్క యొక్క బురద కూడా లేదు, నీళ్లకుండేటువంటి బురద కూడా లేదు. అక్కడ విజ్ఞానం కూడా అటువంటిది. అజ్ఞాన మృత్యోహ గ్రహాతిగ్రహ బంధ రూపమైనటువంటి అజ్ఞానము అనేటువంటి మృత్యువునకు విజ్ఞానం, బ్రహ్మజ్ఞాన రూప విజ్ఞానము మృత్యు. తస్యాపి ఆ విజ్ఞానమునకు కూడా
తత్ ఆ విజ్ఞానమే, తథా ఆ విధముగా మృత్యు మృత్యు. విజ్ఞానం ఆనందం బ్రహ్మ అన్నాం. విజ్ఞానమే బ్రహ్మ. విజ్ఞానం కలగగానే అజ్ఞానం నశించిపోయింది. బాగుందండి. అజ్ఞానం అనేటువంటి మృత్యువుకి విజ్ఞానం కలగగానే నాశనం వచ్చింది. మరి ఈ విజ్ఞానం అనేటువంటిది కూడా నశించాలి కదండి. దీనికి కూడా వినాశం అయితేనే ఉండాలి కదండి. అంటే దానికి అదే మృత్యువు అండి. విజ్ఞానానికి విజ్ఞానమే మృత్యువు. అదేలాగండి కాతక తత్ అది కాతక రజో న్యాయాత్ ఇండుగు పిక్క గొండవలే అనవస్థాం అనవస్థా దోషమును ఇహ ఇచ్చట నా ఆనయేత్ తీసుకొని రాదు. అంటే ఇండుగు పిక్క గుండ దాంట్లో వేసాం. వేస్తే ఏమైంది? బురద పోయింది, ఇండుగు పిక్క గుండా పోయింది. అదెలాగండి? ఇక్కడ ఏమిటి విచిత్రం అండి? అజ్ఞానం అనేటటువంటిది బంధ కారణమైనటువంటిది, అది నశించిపోయింది. విజ్ఞానానికి బంధమే లేదు. అందువలన విజ్ఞానం ఆత్మస్వరూపాన్నే ప్రకాశింపజేస్తుంది, కానీ బంధాన్ని ఏమీ కలిగించదు. విజ్ఞానం బంధాన్ని కలిగించదు. విజ్ఞానం ఆనందం బ్రహ్మ అన్నారు కదా, అందువలన విజ్ఞానం బంధాన్ని కలిగించదు. అజ్ఞానం విజ్ఞానం వల్ల నశించిపోయింది. రెండూ లేవు. అజ్ఞానమునకు విజ్ఞానము మృత్యువు, విజ్ఞానానికి విజ్ఞానమే మృత్యువు. ఎందుకంటే ఇండు పిక్క నుండి వచ్చినటువంటి గుండ బురదను నశింపజేస్తుంది. ఆ గుండ కూడా ఆ నీళ్లలో అడుక్కి చేరిపోతుంది. అంటే ఇండుగు పిక్క వలె విజ్ఞానం అజ్ఞానాన్ని నశింపజేసి నేను విజ్ఞానము కలవాడిని అనేటువంటి అహం కూడా అణిగిపోతుంది. లోకంలో అంటే పదే పదే మనం ఇది చెప్పుకుంటూ ఉన్నప్పుడల్లా ఈ విషయం మాట్లాడుకుంటున్నాం. అసలు బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటంటే నేను అన్న చచ్చిపోతాం. వేదాంత ప్రవక్తకి లౌకిక ప్రవక్తకి తేడా ఏమిటి? లౌకిక ప్రవక్త నేను మాట్లాడుతున్నాను అనుకుంటాడు. వేదాంత ప్రవక్త తెలియబడుతున్నది అనుకుంటాడు. వేదాంత ప్రవక్తకి ఉనికి లేదు. ఎందుకు లేదు? వాళ్ళలో ఉన్నటువంటి విజ్ఞానం కూడా అణగారిపోతుంది. విజ్ఞానం ఉన్నది అన్నటువంటి విషయం కూడా అణగారిపోతుంది. నాకు తెలుసు అన్నటువంటి భావం కూడా వాళ్ళలో అణగారిపోతుంది. ఏమండి? అందువలన విజ్ఞాన నాశనానికి మరొక మృత్యువు అక్కర్లేదు. విజ్ఞానం పోవటానికి మరో మృత్యువు అక్కర్లేదు. అనవస్థా దోషం లేదు. అంటే గ్రహాతి గ్రహ రూపమైనటువంటి బంధానికి మృత్యు ఉన్నది. ఆ మృత్యు విజ్ఞానము. అది ఆ గ్రహాతి గ్రహ రూపమైనటువంటి బంధాన్ని నశింపజేస్తుంది. అయితే ఆ విజ్ఞానం కూడా తనంతట తానుగానే నశించిపోతుంది. బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు నేను బ్రహ్మజ్ఞాని అని చెప్పుకోడు. వాడికి బ్రహ్మజ్ఞాని అనేటువంటి భావం ఉండదు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం కలగగానే అహం అనేటువంటి భావం నశించిపోతుంది. ప్రాక్తనాన్యపి జన్మాని సమ్యజ్ఞానమపహ్నుతే అపహ్నుతే స్వమితి అస్మిన్ అర్థే నైషా చమత్కృతి. మీరు చాలా బాగా మాట్లాడారండి. అజ్ఞానాన్ని విజ్ఞానం పోగొట్టిందన్నారు, విజ్ఞానం విజ్ఞానం వల్లే పోయిందన్నారు. చాలా బాగున్నదండి. చమత్కారంగా మాట్లాడతాను. చమత్కారం ఏం కాదండి, ఇదేం చమత్కారం కాదు. ఎందుకంటే ఎవడికి విజ్ఞానం కలుగుతుందో వాడికి నాకు జ్ఞానం ఉన్నది అన్నటువంటి భావం నశించిపోతుంది. ఆటోమేటిక్గా పోతుంది. అది నేను జ్ఞానిని అనేటువంటి ఆలోచనే వాడికి చచ్చిపోతుంది. సమ్యజ్ఞానం, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, ప్రాక్తనాన్యపి జన్మాని గడిచినటువంటి కర్మఫలాలను సంచితాలను అపహ్నుతే
కనిపించకుండా చేయుచుండగా స్వం తనను అపహనుతే కనిపించకుండా చేయును ఇది అనే అస్మిన్ అర్థే ఈ విషయంలో ఏషా ఇది నా చమత్కృతి చమత్కారం కాదు, ఇదేం చమత్కారం కాదండి. నిజమైనటువంటి జ్ఞానికి నేను జ్ఞానిని అనే భావం ఉండదు. మీరు రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు బ్రహ్మసూత్రాలు చదివారా అని అడిగితే అంటే లేరు, మనం అడగలేదు, నాకేం తెలియదండి అంటారు. రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వెళ్ళి ఉపనిషత్తులన్నీ తమరు అధ్యయనం చేశారా అంటే ఏమిటో నాకు ఆ విషయం తెలియదండి అంటారు. ఎందుకోసం? వాళ్ళే ఉపనిషత్తు, వాళ్ళే బ్రహ్మసూత్రం కాబట్టి వాళ్ళకి మళ్ళీ నేను ఉపనిషత్తుని చదివాను అనేటువంటి విజ్ఞానం అక్కర్లేదు, బ్రహ్మసూత్రాలు చూశాను అన్నటువంటి విజ్ఞానం అక్కర్లేదు. నిజంగా బ్రహ్మజ్ఞానం అయినటువంటి వాడు బ్రహ్మాన్ని దర్శిస్తాడు, బ్రహ్మమే మాట్లాడుతుంది, వాడు మాట్లాడు. వాటిని పశ్యంతి పరావాక్కులు అంటారు. ఎవరైతే వైఖరి మధ్యమా వాక్కుల్లో ఉంటారో వాళ్ళు 24 గంటలు ఈరోజు ఏదో ఫలానా బ్రహ్మశ్రీ రాళ్లపల్లి రామసుబ్బారావు గారి అనుభూతి ప్రకాశ ప్రసంగము అని బ్యానర్, అక్కడ ఫోటో. రామసుబ్బారావుకి అనుభూతే ఉంటే ప్రసంగం లేదు, అనుభూతి లేకపోతే ప్రసంగము లేదు. అనుభూతి ఉంటే ప్రసంగం లేదు, ఎందుకంటే వాడు కాదు మాట్లాడేది. అనుభూతి లేదనుకోండి అప్పుడు ప్రసంగం లేదు. కాబట్టి జ్ఞానం అనేటువంటిది స్వయంగా నశించేటువంటి వస్తువు. నీ అహాన్ని తనంతట తానుగా చంపేస్తుంది. జ్ఞానము పూర్తిగా పొందబడినప్పుడు సంచిత కర్మలు నశిస్తాయని చెప్తున్నాం కదా. అటువంటి జ్ఞానము ఆగామి కర్మ ఫలములను పుట్టనీయదు కదా. అప్పుడు జ్ఞానము నశించుటకు మరొకటి అవసరం లేదు, జ్ఞానం పోవటానికి మరొకటి అవసరం లేదు. జ్ఞానము అవిద్యను నశింపజేస్తుంది కనుక అవిద్యారూపమైనటువంటి అహమనేటువంటి భ్రాంతి కూడా మరి పుట్టదు. మంచి ఓ చిన్న సన్నివేశం గుర్తొస్తున్నా చెప్తాను. నేను చదువుకుంటూ ఉన్న రోజుల్లో విజయనగరం విశ్వనాథ సత్యనారాయణ గారు వచ్చారు. విశ్వనాథ సత్యనారాయణ గారు గొప్ప కవి, రామాయణ కల్పవృక్షం రాశారు. రామాయణం చాలా లోతుగా తెలిసిన వాళ్ళు. విశేషించి కురుత్తాళం పీఠాధిపతుల దగ్గర ఉపదేశాన్ని పొంది పంచాక్షరి మంత్రాన్ని బాగా ఉపాసించిన వాళ్ళు. సహజంగా నందమూరులో ఉన్నటువంటి శివభక్తులు. ఆయన ఈ కారణాల చేతను ఆయన విజయనగరం వచ్చినప్పుడు రామాయణం మాట్లాడాలి అన్నటువంటిది శేషాయి గారి అభిప్రాయం. ఆ ప్యాంప్లెట్లు రాయడంలో శేషాయి గారిది చాలా విచిత్రమైన ధారణ. కవితా కింకిణి విశ్వనాథ సత్యనారాయణ అని పేరు పెట్టారు ఆ రోజు ప్రోగ్రాంకి. బ్యానర్ రాసాం, పెట్టాం. అప్పుడు ఈ ఫ్లెక్సీలు మల్టీ కలర్ ఫ్లెక్సీలు లేవు, బ్యానర్లు రాయించడమే. బ్యానర్ రాసి పెట్టాం. ఆయన కారులో వస్తూ ఆ బ్యానర్ చూశారు, స్టేజ్ మీద కూర్చున్నారు. విశ్వనాథ వారు ప్రారంభించారు. కవితా కింకిణి అంటే ఏమిటో చెప్పడం ప్రారంభించారు. శేషయ్య గారి బుర్ర తిరిగిపోయింది. ఎందుకోసం? ఆయన ఏమిటి చెప్పమని అడిగారు? రామాయణం. ఈయన కవితా కింకిణి అంటే ఏమిటో చెప్తా అని ఏదేదో చెప్తున్నారు. స్టేజ్ మీదకి వెళ్ళి అయ్యా మీరు రామాయణం చెప్పండి అని అడిగారు. ఏమయ్యా నువ్వు కవితా కింకిణి అని పేరు పెట్టావు కదా, రామాయణం అని పేరు పెట్టలేదు కదా
నుంచి ఇది చెప్పానయ్యా అన్నారు. అంటే మనం ఈ అహం అంటే అదేదో రామాయణంలో ఉన్నటువంటి కవిత్వంలో ఉన్నటువంటి విశేషాలని చెప్తారు కాబట్టి అది కవితా కింకిణి అన్నటువంటిది లౌకికులైనటువంటి శాస్త్రాయి గారి అభిప్రాయం. ఒక రామాయణాన్ని తరిచి చూసి ఒక పంచాక్షరి ఉపాసన చేసి నేలగల రఘుత్తముడు నీవును ఇద్దరు కానిగెట్లుగా గోలి భజించి తిన్ అని శివకేశవ అద్వైతాన్ని వంట పట్టించుకున్నటువంటి విశ్వనాథ వారు ఇలాంటి పేర్లని అంగీకరించరు. అంటే అవిద్యారూపమైనటువంటి అహంకారాన్ని భ్రాంతి అది పుట్టదు, జ్ఞానులకి అది ఉండదు. అథ తత్వవిద ప్రాణ ఉత్క్రామంతి అథవా నహి స్యాత్ పునర్జనిరుత్క్రాంతో అనుత్క్రాంతో మృతి కథం. ఇక్కడి వరకు చెప్పాం. అజ్ఞానం విజ్ఞానం వల్ల నశిస్తుంది, విజ్ఞానానికి మరొకటి ఏది అవసరం లేదు, విజ్ఞానం విజ్ఞానం చేతనే నశిస్తుంది, బ్రహ్మజ్ఞానికి అహంకారం ఉండదు అని చెప్పాం. అయితే ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమిటండి? అథ గ్రహాతిగ్రహ బంధ మోక్షానంతరము తత్వవిద తత్వజ్ఞాని యొక్క ప్రాణములు ఉత్క్రామంతి వా నవా పైకి లేచిపోతాయా అథవా నహి లేచిపోవా? అంటే విద్వాంసుడైనటువంటి వాడి ప్రాణాలు పోతాయా పోవా? ఉత్క్రాంతౌ పైకి లేచిపోతే పునర్జని స్యాత్ తిరిగి పుట్టుట, మళ్ళీ పుడతాడు. అనుత్క్రాంతో పైకి లేవకపోతే మృతి కథం, వాడు మరణించడం ఎలాగా? విద్వాంసుడు మరణిస్తాడా మరణించడా? అయ్యా మరణిస్తాడండి. ఎలా మరణిస్తాడండి? వాడి ప్రాణాలు పోతాయా పోవా? పోయాయి అంటే మళ్ళీ పుడతాడు, పోలేదు అంటే అసలు వాడికి చావు రాలేదు. ఇది ఎలాగండి? పోయాయి అంటే మళ్ళీ పుడతాడు కానీ వాడు పుట్టకూడదు, పోలేదు అంటే వాడు చావకూడదు. లోకంలో రావణ మహర్షి చచ్చిపోవడం చూసాం, రామకృష్ణ పరమహంస చచ్చిపోవడం చూసాం, బ్రహ్మజ్ఞానులు చచ్చిపోతున్నారు కదండి. మరి బ్రహ్మజ్ఞానులు చనిపోయినప్పుడు వాళ్ళకి మృత్యు వచ్చినప్పుడు ఆ ప్రాణాలు ఏమవుతాయి? తత్వవేత్త ప్రాణములు గ్రహాతి గ్రహ బంధమోక్షము జరిగిన తరువాత పైకి లేచిపోవుట జరుగునా జరగదా? ఒకవేళ లేచిపోతే తిరిగి పుట్టుక ఉంటుందా? లేచిపోకపోతే అతడికి మృత్యువు ఏ విధంగా ఉంటుంది? యత్రాయం పురుష మ్రియత బుధస్మాత్ ప్రాణా క్రామంతి అహో నేతి నేతిహా. యత్రాయం పురుష విద్వాంసుడు మ్రియత ఒకవేళ కాని చనిపోతే ఉదస్మాత్ ప్రాణా క్రామంతి అస్మాత్ ఈ లోకము నుండి ప్రాణా విద్వాంసుని యొక్క ప్రాణములు ఉత్క్రామంతి, ఇక్కడ ఉత్తున్నది అవతల క్రామంతి ఉన్నది, ఉత్క్రామంతి ఏమండి వెళ్ళిపోతున్నాయా? ఓహో నేతి నేతి లేదండి లేదు లేదు అన్నారు యాజ్ఞవల్క్యులు. అదేవిడు ప్రాణాలు పోకపోతే వాడు ఇక్కడ బతికి ఉండాలి కదండి. నోత్క్రామంతి నతిష్టంతి కింటు నిర్వాత దీపవతు నకారణం శిష్యతేత్ర తస్య జ్ఞానేన నిహృతే. నత్క్రామంతి ప్రాణములు పైకి లేచిపోవు, నతిష్టంతి ప్రాణములు ఇక్కడ ఉండవు, ఇక్కడ ఉండవు లేచిపోవు. ఏమిటవుతాయండి? కింటు ఏ విధంగా అంటే నిర్వాత దీపవతు గాలి లేని చోట దీపము వలె అత్ర ఈ విషయమునందు నా కారణం శిష్యతే కారణము మిగలదు. తస్య జ్ఞానేన నిహ్నుతే ఆ కారణం అనేటువంటిది జ్ఞానము చేత కప్పిపుచ్చబడ్డాది, కనిపించకుండా అయిపోయింది. దీనికి కారణం లేదండి. కారణం ఏమిటండి? అజ్ఞానం. అజ్ఞానం నశించిపోయింది.
అందువల్ల ప్రాణాలు పోవు, ప్రాణాలు ఉండవు. అదేలాగండి, విద్వాంసుని ప్రాణాలు పైకి లేచిపోవు, పోనీ వ్యక్తంగా నిలిచి ఉండవు. ఏ విధంగా అంటే గాలి లేని చోట దీపంలా. జ్ఞానము వలన మృత్యువు కారణము కనిపించకుండా చేయబడుట వలన బంధమునకు కారణాలు మిగిలి ఉండవు, బంధానికి కారణాలు మిగిలి ఉండవు. నేతి నేతిహా అని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. అత్రైవ సమవనీయంతే అని కూడా చెప్పాడు. ప్రాణాలు పైకి పోవు. అత్ర ఏవ అస్మిన్ ఏవ పరేణ ఆత్మన అవిభాగం గచ్చంతి విదుషి కార్యాణి కరణాని చ స్వయోనో పరబ్రహ్మ సతత్వే సమవనీయంతే ఏకీభావేన సమవసృజ్యంతే ప్రలీయంతే ఇది అర్థః. ఓర్మయః ఇవ సముద్రే అని భాష్యం. ఇక్కడ భాష్యాన్ని అనుసరించే ఈ మాటలు చెప్తున్నాను. సముద్రంలో తరంగాలు మళ్ళీ సముద్రంలో కలిసిపోయినట్టుగా దేహావయవాలు, ఇంద్రియాలు, కార్యాలు, కరణములు జ్ఞాని ఎందే తమకు కారణమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమునందే విలీనమై బ్రహ్మతో, పరబ్రహ్మముతో ఏకమవుతాయి. అంటే ఇవన్నీ పరబ్రహ్మలో లీనమైపోతాయి. ఏవి వేరేగా ఉండవు. కారణాలు ఉండవు, కరణాలు ఉండవు, కార్యములు ఉండవు, కరణములు సాధనాలు ఉండవు, ఇంద్రియాలు ఉండవు, అవయవాలు ఉండవు. అయితే ఈ విషయం ప్రశ్నోపనిషత్తులో కూడా చెప్పారండి. పరమాత్మ యొక్క 16 కళలు అంటే ఇంద్రియాలు 10, మనస్సు, విషయాలు 5, 16 పరమాత్మనే ఆశ్రయించి ఉండి పరమాత్మనే చేరుకొని విలీనం అవుతాయి అని చెప్పారు. అందువలన ఉత్క్రమణ లేదు, స్థితి లేదు. ఏమండి, పంచదార నీళ్లలో వేశాం, పందారుందా? లేదు. అలాగే లేదా? ఉంది. ఎందుకుంది? నీళ్లలో తీపిదనం ఉంది. ఎందుకు లేదు? పంచదార లేదు. పరబ్రహ్మంలో ఇవన్నీ లీనమైపోయాయి. ఉన్నాయా? పరబ్రహ్మంలో ఉన్నాయి. లేవా? ఇక్కడ లేవు. అంటే జగత్తు భ్రాంతి కాబట్టి ఈ భ్రాంతమైనటువంటి పదార్థాలన్నీ దేంట్లో లీనమైపోతాయి? పరమాత్మలో లీనమైపోతాయి. కాబట్టి ఇవేమీ ఉండవు, వీటికి ఉనికి లేదు. అందువలన ఉత్క్రమణ లేదు, స్థితి లేదు, విలీనమే ఉన్నది అని అర్థం. అనారబ్ధ ఫలం కర్మ తదుత్క్రాంతే ప్రయోజకం స్థితేర్నిమిత్తమారబ్ధం తేనష్టే జ్ఞానభోగత. ఏమండి, ఈ ఒక్క విషయాన్నే చాలా లోతుగా పరిశీలన చేస్తున్నారు. అనారబ్ధ ఫలం కర్మ, ఆరంభించబడనటువంటి కర్మ అంటే సంచితం. తదుత్క్రాంతే, ఆ ప్రాణములు పైకి లేచిపోవుట యందు ప్రయోజకం, కారణము అగుచున్నవి. మృతి అనేది ఎందుకు వస్తున్నది? సంచితం ఉండబట్టి. అంటే మనం చచ్చిపోయిన తర్వాత మళ్ళీ పుట్టాలి కాబట్టి అక్కడ రెడీగా మన కోసం మన అకౌంట్ ఉన్నది కాబట్టి మనం ఇక్కడ ఈ అకౌంట్ క్లియర్ అయిపోగానే ఇక్కడి నుంచి ఓడిపోయి ఆ అకౌంట్లో జాయిన్ అయిపోతాం. సంచితం ఉన్నది. ఆ సంచితంలో ఈ జీవుడు జన్మాంతరంలో ఏదో రూపంలో పుట్టాలి అని ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రారంధ కర్మ అయిపోగానే సంచితాన్ని అనుసరించి వాడు వెళ్ళి ఆ రూపంలో జాయిన్ అయిపోతున్నాడు. అందుగురించి మృతికి కారణం ఏమిటి? సంచితం మృతికి కారణం. మరణానికి కారణం ఏమిటంటే సంచితం. ఆరబ్ధం ప్రారబ్ధ కర్మ స్థితే, ప్రాణము నిలుచుటకు నిమిత్తం, కారణం. మనం ఏదో కష్టం వచ్చింది అనుకోండి, చచ్చిపోతే బాగుండు అనుకుంటాం, ఏదో చావు రాదు. బాగా ఆనందం వచ్చింది అనుకోండి, మరో 10 ఏళ్ళు బతికితే బాగుండు అనుకుంటాం, కానీ
ప్రాణం పోతుంది. ఈ ఉండడానికి పోవడానికి కారణం ఏమిటి? ప్రారబ్ధం. ప్రారబ్ధం ఏమిటండి? ఏదో మనం విశాఖపట్నం నుండి విజయవాడ వరకు టికెట్ కొన్నాం. ట్రైన్ ఏమో విశాఖపట్నం నుంచి కన్యాకుమారి వెళ్తుంది. విశాఖపట్నం నుంచి కూడా కాదు, ఏ గౌహతి నుంచో కన్యాకుమారి వెళ్తుంది. మనం విశాఖపట్నంలో ఎక్కే విజయవాడలో దిగిపోతాం. అలాగే ప్రారబ్ధం అనేటువంటిది సంచితంలో భాగం. అంటే గౌహతిలో ప్రారంభించినటువంటి ట్రైన్లో విశాఖపట్నంలో జాయినింగ్ అనేటువంటిది భాగం, ప్రారబ్ధం. దీనికి ఎండింగ్ ఎక్కడ? విజయవాడ. కానీ ట్రైన్ కన్యాకుమారి వెళ్ళింది. ఇప్పుడు ఏమిటైంది? ఇక్కడ దీపాం, ఇది ప్రారంభం అయిపోయింది, ఇక్కడ దీపాం, మరో ట్రైన్ ఎక్కాం, మళ్ళీ సంచితం కంటిన్యూ అవుతున్నది. సంచితం ఉన్నది కదా, మరో ట్రైన్ ఎక్కాం, మెడ్రాస్లో దిగిపాం, మరో ట్రైన్ ఎక్కాం, ఇంకెక్కడో దిగిపాం. అంటే ప్రారంభం ఎంతవరకు ఉంటే అంతవరకు స్థితి ఉంటుంది, అంటే ప్రాణాలు ఉంటాయి. ప్రారంభం అయిపోతే ప్రాణం పోతుంది. ప్రాణం ఎందుకు పోతుంది? నెక్స్ట్ దేహం కోసం పోతుంది, మరో శరీరం కోసం ఈ శరీరాన్ని విడిచిపెడతారు. కాబట్టి అది సంచితం. మరణానికి కారణం సంచితం, నిలబడ్డానికి కారణం ప్రారబ్ధం. అయితే స్థితేహ నిమిత్తం, స్థితికి కారణం తే, ఆ రెండూ కూడా అంటే సంచితం ప్రారబ్ధం. జ్ఞానభోగత, జ్ఞానేన భోగేన నష్టత నష్టే. జ్ఞానేన, జ్ఞానము చేత సంచితం నశించిపోయింది. మన జ్ఞానం కలిగింది, సంచితము ఆగామి నశించిపోయాయి, కాబట్టి మళ్ళీ పుట్టాం. ప్రారబ్ధం భోగం అనుభవించేశాం, ప్రారబ్ధాన్ని అనుభవించేశాం. భోగం వలన ప్రారబ్ధం నష్టం అయిపోయింది. ప్రారబ్ధం దేనివల్ల నష్టమైపోయింది? భోగం వలన నష్టమైపోయింది. నష్టే, జ్ఞానము వలన భోగము నశించగా పైకి లేచిపోవుట లేదు, ఉండడము లేదు. ఇక్కడ ఉండడం అనేటువంటి పదము ఉండదు, పైకి లేచిపోయాడు అన్నటువంటి పదము. ఆరంభింపబడినటువంటి కర్మ అంటే సంచితం, ప్రాణములు పైకి లేచిపోవడానికి కారణం. ఆరంభింపబడిన కర్మ అంటే ప్రారబ్ధం, ప్రాణం నిలుచుటకు కారణం. ఈ రెండు ఒకటి అంటే సంచితం జ్ఞానము చేత నశిస్తుంది, రెండవది అంటే ప్రారబ్ధం భోగం అనుభూతి చేత నశిస్తుంది. రెండూ నశిస్తే ప్రాణాలు పైకి లేచిపోవడం లేదు, ఇక్కడే ఉంటాడు, పరమాత్మలోనే లీనమవుతాడు. ఇక్కడ ఉండడం లేదు, బయటికి లేచిపోవడం లేదు, పరమాత్మలో లీనమవుతాడు, పరమాత్మలో లీనమై. ఉపాదాన నిమిత్తాభ్యాం హీనానాం ఉత్క్రమః కథం, కథం వాత్ర స్థితిస్తస్మాద్ యుక్తమాత్యంతికో లయః. ఏమండి, ఎక్కడైనా కారణాలు కదండి నశించిపోతాయి. సంచితం లేకపోతే ప్రారబ్ధం, ఈ రెండూ కూడా అజ్ఞానం వల్ల కలిగినటువంటివి. అజ్ఞానం వల్ల కలిగేటువంటి రెండూ కూడా లేనటువంటివి. అజ్ఞానం యథార్థంగా లేనటువంటి వస్తువు, అది నశించిపోయేటప్పుడు ఏమండి, వాడు చచ్చిపోతాడని ఎలా చెప్తాం, వాడు ఉంటాడని ఎలా చెప్తాం? ఎలా ఈ విషయం? ఉపాదాన నిమిత్తాభ్యాం, ఉపాదాన కారణమైనటువంటి అజ్ఞానము, నిమిత్త కారణమైనటువంటి కర్మ, హీనానాం లేని వానికి, రెండూ లేవు. విద్వాంసుడికి ఉపాదాన కారణము లేదు, నిమిత్త కారణము లేదు. విద్వాంసుడు అంటే ఉపాదాన నిమిత్త కారణాలు రెండూ లేనివాడు. వాడికి ఉపాదాన కారణమైన అజ్ఞానము లేదు, నిమిత్త కారణమైనటువంటి కర్మ లేదు. అందువలన ఉత్క్రమ, పైకి లేచిపోవుట, కథం ఏ విధము, వాడు మరో శరీరం కోసం లేచిపోతాడు అనడం కుదరదు. అత్ర స్థితి హీవా, ఇక్కడ ఉంటాడని చెప్పడం కూడా కథం ఏ విధం, అది కుదరదు.
ఇక్కడ ఉంటాడని చెప్పడము కుదరదు, పైకి లేచిపోతాడని చెప్పడం కుదరదు. తస్మాత్ అందువలన ఆత్యంతికోలయ యుక్త, ఆత్యంతిక లయమే యుక్తం. అంటే ఇవన్నీ కూడా పరమాత్మ ఎందే లీనమైపోతాయి అని చెప్పడమే కరెక్ట్. ఇవన్నీ పరమాత్మలోనే లీనమైపోతాయి. విద్వాంసునికి అజ్ఞానము లేదు, అది ఉపాదాన కారణం, అది లేదు. నిమిత్త కారణమైనటువంటి కర్మ లేదు. అజ్ఞానం లేనప్పుడు కర్మ ఉండదు కదా. రెండూ లేనటువంటి వాడికి మరణం అంటే ప్రాణాలు పైకి లేచిపోవటం లేదు, స్థితి ఇక్కడ ఉండడము లేదు. మరి ఉన్నది ఏమిటంటే పరమాత్మలో లీనమవడం మాత్రమే ఉన్నది. వాడు పరమాత్మలో లీనమైపోతాడు. అది కూడా పునరావృత్తి రహిత ఆత్యంతిక లయం. ఏదో తాత్కాలికమైనటువంటి లయం కాదు, ఆత్యంతిక లయం. ఆత్యంతిక లయం పొందినటువంటి వస్తువు తిరిగి రాదు. నీళ్లలో కరిగిపోయినటువంటి ఉప్పు మరి రాదు, దాన్ని ఏ విధంగానూ మనం తేలేం. ఆత్యంతిక లయం. అలాగా విద్వాంసుని యొక్క కార్యములు, కరణములు, మనస్సు, దేహము అన్నీ కూడా లయాన్ని పొందుతాయి. దేంట్లో లయమైపోతాయి? పరమాత్మలో లయమైపోతాయి, పరమాత్మలో లీనమైపోతాయి అని చెప్పారు. అయితే ప్రాణత్యాగేన దేహోయం మ్రియతే బాహ్యవాయునా ఆపూర్ణస్థౌల్య మాపన్నః నిశ్చేష్టో దృశ్యతే యతః. ఇక్కడ ఆపూర్ణోస్థో అల్పమాపన్నః అన్న పాఠాన్ని బంకుపల్లి వారు తీసుకున్నారు. కానీ అది కుదరదు. అంటే మూలమైనటువంటి ఉపనిషత్తు ప్రకారం అల్పము అని అర్థం చెప్పడానికి కుదరదు. కాబట్టి ప్రాణత్యాగేన అయం దేహ మ్రియతే. అయం దేహ, ఈ శరీరము ప్రాణత్యాగేన ప్రాణము విడిచిపెట్టడం చేత మ్రియతే మరణించను. ఏమంటే ఇందాక ఓ ప్రశ్న వేశాం కదండి, వాడి ప్రాణాలు పైకి లేచిపోవు, ఇక్కడ ఉండవు అన్నాం. అవి పరమాత్మలో లీనమైపోతాయి అన్నాం. బాగానే ఉన్నది. అయితే వాడికి మృత్యువు లేదా అండి? ఉన్నదండి, వాడికి మృత్యువు ఉన్నది. మృత్యువు లేదని మేము అంటం లేదు. మరి ఎలా ఉన్నదండి ఆ మృత్యువు? అయం దేహ, ఈ శరీరము ప్రాణత్యాగేన ప్రాణము విడిచిపెట్టుట చేత మ్రియతే మరణించును. బాహ్యవాయున బయట వాయువు చేత ఆపూర్ణస్థ ఆపూర్ణ నిండినటువంటిదై స్థౌల్యమాపన్న ఉబ్బిపోతుంది. శరీరం ఉబ్బిపోతుంది. ఒక రోజు అయిపోయి రెండో రోజు అయితే శరీరం బయటనున్నటువంటి గాలి చేత ఉబ్బిపోతుంది. ఇప్పుడంటే సాధనాలు వచ్చి మనం ఏదో ఐస్ బాక్సుల్లో పెట్టి శరీరాలను ఉంచుతున్నాం. రామాయణంలోనైతే తైలంలో అంటే నూనె దట్టించి శరీరాన్ని ఉంచారు అని చెప్పారు. తైల ద్రోణిలో శరీరాన్ని ఉంచారు అని చెప్పారు. ఏదైనప్పటికీ కూడా శరీరం అనేటువంటిది నశించిపోయేటువంటి తర్వాత బయటనున్నటువంటి గాలి చేత ఉబ్బిపోతుంది. స్థౌల్యమాపన్న, ఉబ్బిపోయి. అందువలన నిశ్చేష్ట, ఎటువంటి చేష్టలు లేనటువంటిదై దృశ్యతే కనిపిస్తుంది. శరీరం ఉబ్బిపోతుంది, కళ్ళు చూడవు, చెవులు వినవు, నోరు మాట్లాడదు, చేష్టలు ఉండవు. ఈ శరీరం ప్రాణం విడిచిపెట్టడం వలన మరణిస్తుంది. బయట గాలి చేత ఉబ్బిపోతుంది, చేష్ట లేకుండా ఉంటుంది. ఉచ్ఛ్వసయతి ఆధ్యాయతి ఆత్మాతో మృతస్యేతే అని బృహదారణ్యక మూలం. జ్ఞానికి మరణం లేదు. లేదా అంటే ఉన్నది. జ్ఞాని దేహము ప్రాణం పోయిన తర్వాత బయట గాలి చేత ఉబ్బిపోతుంది. దేహము గాలి తిత్తి వలె ఉబ్బి
చేష్టలు లేకుండా పడి ఉంటుంది. బంధాలన్నీ నశించిపోయిన తరువాత ముక్తుడైనటువంటి జ్ఞానికి లింగదేహాభిమానం లేదు కాబట్టి వాడు ఏ లోకాలకి వెళ్ళడు అని అర్థము అని భాష్యకారులు చెప్పారు. అంటే మొత్తం మీద చూసినట్టుగైతే శరీరం అనేటువంటిది పంచభూతాల్లో కలిసిపోతుంది తప్పిస్తే ప్రాణములు కాని, ఇంద్రియాలు కాని, మనస్సు కాని, కరణములు కాని, కార్యములు కాని అన్నీ పరమాత్మలో లీనమైపోతాయి. జ్ఞానికి సంబంధించినవన్నీ కూడా పరమాత్మలో లీనమైపోతాయి. ఈ విషయాలు బ్రహ్మసూత్రంలో 4వ అధ్యాయంలో 1వ అధికరణంలో 9 నుండి 13 సూత్రాల్లో చెప్పారు. తదధిగమ ఉత్తర పూర్వాఘయో అశ్లేష వినాశో తద్వదపదేశాత్. బ్రహ్మజ్ఞానం కలిగిన మీదట తామరాకు మీద నీరు అంటనట్లు పాపాలు అంటవు, అన్నీ నశిస్తాయి. పాపాల వలె పుణ్యాలు కూడా నశిస్తాయా అంటే ఇతరస్యాపి ఏవం అసంశ్లేష పాతేతు, రెండూ నశిస్తాయి అని చెప్పారు. అయితే అనారబ్ధ రెండూ నశిస్తాయి అని చెప్పారండి. అనారబ్ధ కార్యమేవతు పూర్వే తదవధే అని సంచిత కర్మ లే జ్ఞానం వల్ల నశిస్తాయి అన్నారు. భోగేన తు ఇతరే క్షపయిత్వా సంపద్యతే, ప్రారబ్ధం అంతా కూడా అనుభవం చేత నశిస్తుంది అని చెప్పారు. ఈ రకంగా 2 కర్మలు నశించి బ్రహ్మాన్ని పొందుతాడు. కాబట్టి బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడికి మృత్యు అన్నది లేదు. అందుకోసమే మనం గృహస్థులకి చేసినట్టుగా బ్రహ్మజ్ఞానులకు అగ్నికర్మ చెయ్యం. వాళ్ళ శరీరాన్ని సమాధి చేస్తాం. అలా చేయడానికి కారణం ఏమిటండి అని అంటే అవి వాటంతటగానే అవి పంచభూతాల్లో లీనమైపోతాయి. అలా ఉండడాన్ని అధిష్టానము అంటారు. ఆ అధిష్టానం అంటే ఆ ప్రదేశాన్ని అధిష్ఠించి ఉన్నారు, వాళ్ళు ఉన్నట్టుగే లెక్క. ప్రాణాయేవ విలీయంతే కింబా సర్వం ప్రయోజకం ఆద్యే ప్రాణజని భూయో ద్వితీయేన నామ తత్కథం. ప్రాణాయేవ విలీయంతే కింబా సర్వం ప్రయోజకం ఆద్యే ప్రాణజని భూయో ద్వితీయే నామ తత్కథం. ఏమండి, మీరు చెప్పారు ప్రాణాలు లీనమైపోతాయన్నారు, కార్యములు కరణములు లీనమైపోతాయన్నారు. అన్నీ లీనమైపోతాయా అండి? కొన్నే లీనమవుతాయా? ప్రాణాయేవ విలీయంతే కిం, ప్రాణములు మాత్రమే లీనమగుచున్నవా ఏమి, లేక వా అథవా లేక సర్వం ప్రయోజకం, సమస్తమైనటువంటి వాటి హేతువులు కూడా లయమవుతున్నాయా? అన్నీ లయమవుతున్నాయా? ఒక్క ప్రాణాలే లయమవుతున్నాయా? ఆద్యే ప్రాణములు మాత్రమే లీనమగుట అనే మొదటి పక్షంలో భూయ తిరిగి ప్రాణజని, ప్రాణాలు పుడతాయి. అంటే ఒక్క ప్రాణాలే లీనమయ్యాయి అన్నాం అనుకోండి, అజ్ఞానం ఉండిపోయింది, కామం ఉండిపోయింది, కర్మ ఉండిపోయింది, కాబట్టి మళ్ళీ పుడతాడు. అలా కాకుండా ద్వితీయే అన్నీ లయమగుట అనే రెండవ పక్షంలో నామకిం, ప్రాణం అనేటువంటి మాట తత్కథం ఏ విధంగా సంభవిస్తుంది అంటే అన్నీ పోయాయి అన్నాం, నామ మిగులుతుంది అన్నారు. ఎలా మిగులుతుంది నామ? అన్నీ పోయినప్పుడు నామం కూడా పోవాలి కదా. నామ మిగులుతుంది అని బృహదారణ్యకంలో చెప్పారు. అది ఎలాగా అని అడిగాడు. అడిగితే ప్రాణములు మాత్రమే పరమాత్మ యందు
ఏకమగున లేక ప్రాణముల చేష్టలకు కారణమైనటువంటి అజ్ఞానము కామనలు కూడా నశించునా అంటే ప్రాణాలే నశిస్తాయి, అజ్ఞానాదులు నశించవు అంటే మళ్ళీ పుట్టాలి. అలా కాక అజ్ఞాన కామకర్మలు వాటి ఫలాలు అన్నీ నశిస్తాయి అంటే మోక్షం కలుగుతుంది. అప్పుడు నామ ఎలా ఉంటుంది? నామ ఎలా మిగులుతుంది? అప్రయోజక నామైవ శిష్యతేన ప్రయోజకం అవిద్యా కామకర్మాది నోక్త దోషద్వయం తతః. ఏమయ్యా, మిగిలేటువంటిది ఏమిటంటే అప్రయోజకమైనటువంటి నామ, పనికిరాని పేరు మిగులుతుందయ్యా. లోకంలో మనం చాలా యాతన పడిపోతూ ఉన్నది ఏమిటంటే మనకి పేరు రావాలి. ఎవరు? ఏదో రామసుబ్బారావు గారిని అందరూ చెప్పుకోవాలి. ఇది అప్రయోజక నామ, పనికిరాని పేరు. వాడు ఏమిటంటున్నాడు? అప్రయోజక నామ ఏవ అవశిష్యతే, అప్రయోజకమైనటువంటి నామమే మిగులుతుంది. న ప్రయోజకం, ప్రయోజనకారి అయినటువంటి నామం మిగలదు. రెండింటిలోని ఏది మిగులుతుందండి? అప్రయోజకమైనటువంటి నామమే మిగులుతుంది. అప్రయోజక నామ ఇవ శిష్యతే, జన్మాంతర కారణము కానటువంటి నామ మాత్రమే మిగులును. అంటే ఆ పేరు ఉన్నప్పటికీ మనం ఇవాళకి రమణ మహర్షి గారు లేకపోతే రామకృష్ణ పరమహంస అని తలుచుకుంటూ ఉన్నప్పటికీ వాళ్ళు మళ్ళీ పుట్టరు. వాళ్ళకి మళ్ళీ పుట్టవలసిన పని లేదు. అప్రయోజకమైనటువంటి నామమే మిగులుతుంది. అవిద్యా కామ కర్మాది ప్రయోజకం, అవిద్యా కామము కర్మ మొదలైనటువంటి జన్మ కారణములు నా మిగులవు. తతః, అందువలన ఉక్త దోషద్వయం, రెండు విధాలైనటువంటి దోషాలు నా ఉండవు. అంటే నామం ఉండడం వలన వాడు మళ్ళీ పుట్టాడు. అవిద్యా కామకర్మలు నశించిపోయాయి కాబట్టి అవిద్యా కామకర్మలు నశించిపోయినా నామం ఉన్నది. ఎందువల్ల ఉన్నది ఆ నామం? ఏమండి, దానికోసమే తాపత్రయం పడుతున్నాం కదా. అయితే మన నామం మిగలాలంటే ఏం చెయ్యాలండి అంటే, ఏదైనా మంచి పనులు చేస్తే మన పేరు మిగులుతుందండి? కాదండి. మనం చేసేటువంటి లోక వ్యవహారాల వల్ల మన పేరు మిగిలితే అది మళ్ళీ మనకి పుట్టడానికి కారణం అవుతుంది. లోక ధర్మాలు కాకుండా పరమాత్మలో లీనమయ్యేటువంటి ధర్మం వల్ల మన పేరు మిగలాలి. అదేలాగా జన్మాంతర కారణం కానటువంటి నామం మాత్రమే మిగులుతుంది. జన్మాంతర కారణమైనటువంటి అజ్ఞానము, కామము, కర్మ మిగలవు అన్నారు. అందువలన తిరిగి పుట్టుట అనేటువంటిది లేదు. నామము మిగులుట వలన దోషము లేదు. జ్ఞాని మరణిస్తే నామం మిగులుతుంది, అది జన్మాంతర కారణం కాదు. నామం అనంతమైనటువంటిది కనుక అది ఉంటుంది. అవిద్యా కామకర్మలు నశించడం వలన తిరిగి పుట్టుక లేదు. అనంతమైనటువంటి ఉపాసన కలుగుట వలన అంతం లేని లోకాన్ని చేరతాడు. లోకంలో నామ మాత్రము మిగులుతుంది. అంటే అంతం లేని ఉపాసన కావాలి, అనంతమైన ఉపాసన. దేన్ని చేస్తే ఎలా కలుగుతుంది? తరువాత శ్లోకంలో చెప్తున్నారు. పరవాచాభినిష్పత్తే విదుషో బంధనం ప్రతి నామా ప్రయోజకం యుక్త తచ్చేష పరదేహవతు. ఒక విషయం ఏమిటంటే, పరవాచాభినిష్పత్తేర్నామ, ఇతరుల మాటల నుండి పుట్టినటువంటి నామం బంధనం ప్రతి, గ్రహాతిగ్రహ రూప బంధ విషయమును గూర్చి అప్రయోజకం, నిమిత్తము కాదు అనుట తగినటువంటిదే. ఏమండి, ఎవళ్ళో రామకృష్ణ పరమహంస గారి పేరు 4 సార్లు చెప్పుకుంటే, రమణ మహర్షి గారి పేరు 100 సార్లు అనుకుంటే వాళ్ళు మళ్ళీ పుట్టక్కర్లేదు. తచ్చేష, ఆ నామము మిగులుట పరదేహవతు, ఇతర దేహ విషయము వంటిదే, మరో శరీరం లాంటిదే తప్పిస్తే అదేం కాదు.
జ్ఞానికి తన దృష్టిలో నామం కూడా ఉండదు. జ్ఞాని పేరు కోసం తాపత్రయపడ్డు, వాడికి పేరు ఉండదు. కానీ జ్ఞానికి తన ఇతరులు ఫలానా మహాత్ముడు ముక్తుడు అని అంటారు. అలా ఇతరుల నుండి చెప్పబడే నామము గాని గ్రహాతిగ్రహ బంధము కారణము కాదు. అంటే గ్రహాతిగ్రహ బంధ కారణం ఆ నామం కాదు. కాకపోతే ఆ నామం చెప్పబడడం అనేటువంటిది ఇతర శరీర ప్రసక్తి వంటిదే అన్నారు. ముక్తౌ అపి అవశిష్టత్వాత్ ముక్తౌ ప్రతి అవశిష్టత్వాత్ నామ్నః అనంత సామ్యతః విశ్వాన్ సంపాదయన్ దేవాన్ అనంతం లోకమస్నుతే. ఇందాకలా ఓ ప్రశ్న ఉన్నది. ఏమిటా ప్రశ్న? నామం మిగులుతుందన్నారు కదండి, ఆ నామం మరి అంతము లేనటువంటి లోకాలు కలిగినటువంటి వాడికి నామం మిగలడం ఏమిటి? దానివల్ల అనంతమైనటువంటి లోకాలు ఎలా కలుగుతాయి? దానికి మనకి సంపదోపాసన అని ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఆ సంపదోపాసనని గుర్తు చేస్తున్నారు. ఏమిటండి? ముక్తవు అపి, ముక్తి యందు కూడా అవశిష్టత్వాత్ మిగిలియుండుట వలన నామ్నః నామమునకు అనంత సామ్యత అనంతముతో పోలిక ఉండుట వలన విశ్వాన్ దేవాన్ సంపాదయన్ అనంతమైనటువంటి విశ్వే దేవతలను సంపదుపాసన చేసి అనంతంలోను అంతము కాని లోకమును అశ్నుతే, అనంతం అంతము కాని లోకమును అశ్నుతే పొందును. యథార్థానికి విశ్వేదేవతలు అనంతము. విశ్వేదేవతలు ఎంతమంది అంటే మనం చెప్పలేం. అనంతమైనటువంటి వాళ్ళు విశ్వేదేవతలు. సరేనండి, విశ్వేదేవతలు అనంతమైన వారు. గ్రహాతిగ్రహ బంధముక్తుడై పరమాత్మ యందు లీనమైనప్పుడు కూడా నామం మిగులుతుంది. ఏమండి? యత్రాయం పురుషః మ్రియతే కిమేనం నజహాతి. ఒకవేళ ఈ లోకంలో ఈ పురుషుడు చచ్చిపోతే వాడు దేన్ని విడిచిపెట్టాడు అని మూలంలో ప్రశ్న. నామేత్యనంతం నామ అనంత విశ్వే దేవాః అనంతమేవ సతేన లోకం జయతి అని మూలం. అక్కడ ఏమిటంటున్నాడు అంటే నామేత్యనంతం, నామ అనంతము, అనంతముతో సామ్యము కలిగినటువంటిది నామ. అనంత విశ్వే దేవాః, విశ్వే దేవతలు అనంతము. విశ్వే దేవతల అనంతము, నామము అనంతము. సామ్యేన, ఆ రెండింటికి సామ్యం ఉండడం చేతను. అంటే విశ్వే దేవతలకు అలాగే నామానికి అనంతత్వము అనేటువంటి సామ్యం ఉండుట చేతను సంపదుపాసన చేత, అంటే సంపాదయన్ సంపదుపాసన చేతను, అంటే అనంతత్వం కలిగినటువంటి విశ్వే దేవతలను సంపదుపాసన చేసి అంతము లేనటువంటి లోకాన్ని పొందును. అందువలన జ్ఞాని అంతము లేనటువంటి లోకాన్ని పొందును. అతని నామం మాత్రం లోకంలో ఇతర దేహముల వలె నిలుచును. అంటే జ్ఞాని యొక్క పేరు నిలబడుతుంది, అది అనంతం కాబట్టి. కానీ జ్ఞాని మళ్ళీ పుట్టాడు. జ్ఞాని మళ్ళీ పుట్టాడు. జ్ఞాని యొక్క నామం మాత్రము అనంతంగా ఉంటుంది. అంటే మన నామం, మన పేరు చిరకాలం ఉండాలంటే మనం జ్ఞానులమై ఉండాలి. జ్ఞానులమైతేనే మన నామం చిరకాలం నిలబడుతుంది. ఇతరంగా ఏ పేరైనప్పటికీ కూడా చిరకాలం ఉండదు. లౌకికమైనటువంటి కర్మలు చేసినటువంటి వాళ్ళని కొంతకాలం చాలా గొప్పవాళ్ళు అంటారు, తరువాత వాళ్ళని లోకం మర్చిపోతుంది. లౌకికంగా కర్మలు చేసేవాళ్ళని
జ్ఞానుల్ని మాత్రం మరిచిపోదు. జ్ఞానులకి వశిష్ఠుణ్ణి మరిచిపోదు, వామదేవుణ్ణి మరిచిపోదు, విశ్వామిత్రుణ్ణి మరిచిపోదు, అగస్త్యుణ్ణి మరిచిపోదు, అత్రిని మరిచిపోదు, ఋషుల్ని ఎవరిని మరిచిపోదు. అలాగే అధునాతన కాలంలో ఉండేటువంటి జ్ఞానుల్ని కూడా ఎవరిని మరిచిపోదు. జ్ఞానే నిలబడతాడు. శాశ్వత జ్ఞానమే. జ్ఞానం వల్లనే శాశ్వతుడు, జ్ఞానం వల్లనే అనంతుడు, అంతము లేనివాడు. జ్ఞానం లేకపోవటం చేత వాడు అనంతుడు. వాడు ఎంత కాలమైనప్పటికీ కూడా శాశ్వతంగా ఉంటాడు అని మనకి సంపద ఉపాసన చేతను అనంతత్వం అనేటువంటిది జ్ఞానికి కలుగుతుంది అని చెప్పారు. మిగతా పాఠం రేపు చెప్పుకుందాం. స్వస్తి.